మంత్రి గారికి తెలియజేస్తున్నా. మంత్రి గారు, మీది నాది ఒకే జిల్లా, ఇదే ప్రాజెక్టు మన జిల్లాలోనే ఉంది. అయితే వాస్తవంగా ఏంటంటే నాకున్న సమాచారం ఇది కాళేశ్వరంతో లింక్ చేయబడ్డటువంటి ప్రాజెక్ట్ అయినప్పటికీ గంధమల్లకు నేచురల్ సోర్సే ఉంది. గంధమల్లకు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉన్నదో దానికి నేచురల్ సోర్సే ఉంది. అది షామీర్పేట నుంచి గంధమల్ల వరకు నీళ్లు వస్తాయి. మీకు కాళేశ్వరం లింక్ అయినా ఇది నింతది. దీన్ని మీరు 1.5 చేస్తారా, 4.5 చేస్తారా, ఎంత చేస్తారో, ఎందుకంటే ఇది లాంగ్ పెండింగ్ ఇష్యూ. ఇది గోదావరి జలాల మీద మన ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించక ముందు కూడా ఎప్పుడు కూడా పెద్ద ఆందోళన జరిగేటువంటిది. గంధమల్ల ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక కీ ప్రాజెక్టుగా ఇటు భువనగిరి కానీ అటు ఆలేరు ప్రాంతాల్లో ఉన్నటువంటిది. కాబట్టి దీన్ని మీరు ఏం చేస్తారు, ఎప్పుడు ప్రారంభిస్తారు అనేటువంటిది కొంచెం క్లారిటీగా, ఎందుకంటే మీ జవాబులో ల్యాండ్ ఎక్విజిషన్ R&R పూర్తయిన తర్వాత ప్రారంభిస్తామని ఉంది మీ జవాబులో. కానీ అది ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడైంది అనేటువంటి దానికి సమాధానం లేదు. దయచేసి మీరు ఆ సమాధానం మీరు పూర్తి చేస్తారా, టేకప్ చేస్తారా, చెయ్యరా, అది ఏందనేటువంటిది నేను ఈ స్థానంలో కూర్చొని ప్రశ్న వేరాదు కాబట్టి మిమ్మల్ని సలహా ఇస్తున్నా చెప్పవాలి. చైర్మన్ గారికి, సభ్యులకు కూడా మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు గవర్నమెంట్ పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా స్వీకరిస్తూ గంధమల్ల రిజర్వాయర్పై ఇప్పటి వరకు ₹1 వరకు కూడా జరగని విషయం అందరికీ తెలిసింది. గతంలో అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి చాలా రెసిస్టెన్స్ ఉండి పనులు పూర్తిగా అసలు మొదలనే పెట్టలేదు. అయితే తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియస్తుంటే, ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 TMC రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే 4.28 TMC కెపాసిటీతో మొదలు పెట్టాలన్నా గంధమల్ల విలేజ్ మునిగిపోతుంది. కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా, చాలా అగ్రెసివ్గా అపోజ్ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ విషయం ఎగ్జామిన్ చేసి మరి 4.28 TMCయా 1.5 TMCయా కెపాసిటీ ఏదో ఒకటి నిర్ణయం చేసి ప్రభుత్వం 2-3 నెలల్లో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, మీరు అందరూ చెప్పిన విషయాలు ఏంటంటే, తుమ్మడిహట్టి నుంచి తప్పనిసరిగా పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే 3-4 నెలల్లో తుమ్మడిహట్టి బ్యారేజ్ వారదా మీద కట్టాలన్నా, ఆర్లియర్ లొకేషన్ మీద కట్టాలన్నా డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. గౌరవ్ నర్సిరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే, సుందిళ్ళ నుంచి పంపింగ్కి అయితే ఈ రోజు వరకు కూడా సుందిళ్ళ నుంచి కూడా సీపేజ్ ఉంది, ఇంకా స్టోరేజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, నేను కూడా వాళ్ళతో 3-4 రోజులు ఢిల్లీలో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పర్ట్ టీం మళ్ళీ ఈ వారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నాం. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే మేడిగడ్డ ఒకవేళ ఇప్పుడు ఉపయోగంలోకి రాలేకుండి మరి అన్నారం సుందిల్లా ఉపయోగంలో వస్తే అది ఏ విధంగా చేయాలనో మేము పరిశీలిస్తున్నాం. జీవన్ రెడ్డి గారు, గౌరవ మంత్రి గారు ఏదైతుందో తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన ఒకవైపు పేర్కొంటూనే, ఇంకోవైపు ఏదైతుందో తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం చేయడం, వార్త వద్ద నిర్మాణం చేయటం అనేది పరిశీలిస్తూ చెప్పని పేర్కొన్నట్టు నేను గమనించాను అధ్యక్ష. అంటే బేసిక్గా వార్త అనేది ఎగువ ప్రాంతంలో వస్తుంది. ఎగువ ప్రాంతంలో ఏదైతుందో మనం ఆశించిన మేరకు నీటి లభ్యత పొందలేం. తుమ్మడిహట్టి వద్ద ఏదో 2 పాయలు కలిసి ఏదైతుందో మనం 160 TMC నీటి పొందే అవకాశం ఉన్నది. బేసిక్ ప్రతిపాదన కూడా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తేనే మనం పూర్తిస్థాయి నీటిని పొందగలుగుతామో. కాలువలు కూడా నిర్మాణం చేసుకోబడి ఉన్నాయి. ఆ నీరు ఏదైతుందో మన ఎల్లంపల్లి వరకు వచ్చే అవకాశం ఉన్నది. సపోజ్ మీరు వార్ధా దగ్గరే గిట్ట మళ్ళీ నిర్మాణం చేయాలనేటువంటి గత ప్రభుత్వ ఆలోచనను పరిగణలో తీసుకున్నట్టయితే అది కేవలం ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం అవుతుంది, కిందికి వచ్చే అవకాశం ఉండదు. దయచేసి ఏదైతే ఉందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క
ఎట్టి వద్ద నుండి ప్రాణహిత చెవుల ప్రాజెక్టును మీరు పరిశీలనలోకి తీసుకొని తుమ్మడియేటి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం బ్యారేజ్ చేయగలిగినట్టయితే ఓన్లీ థింగ్ ఈజ్ అప్పుడు మనం 152 మీటర్ లెవెల్తో నిర్మాణం చేయాలని భావించినామో నౌ దట్ ఈస్ బీన్ రెడ్యూస్ టు 148 మీటర్ 4 మీటర్ తగ్గినంత మాత్రం మనకి ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ 8 మంత్సే మనకు సంవత్సరంలో 12 మాసాల్లో 8 మాసాలు నీరు వచ్చే అవకాశం ఉంది. మనం ఒక్క లిఫ్ట్తోనే ఎల్లంపల్లి నీరు పొందే అవకాశం ఉన్నది. మన సంవత్సర కాలంలో 8 మాసాలలో 240 టీఎంసీ నీటిని ఏదైతే రోజుకు ఒక టీఎంసీ అయినా కానీ 8 మాసాలకు 240 టీఎంసీని ఎల్లంపల్లికి చేర్చుకునే అవకాశం ఉంది. మీరు 2 లిఫ్ట్లను మనము నిర్వహణ భారం తప్పించుకునే అవకాశం ఉంది. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఏదైతే ఉందో ప్లీజ్ స్టిక్ ఆన్ టు ది ఒరిజినల్ ప్రాజెక్ట్ డిజైన్. Stick on to the original project design which was proposed in the integrated state of Andhra Pradesh. తుమ్మడియేటి నుండి మనం నిర్మాణం బ్యారేజ్ తలబెట్టగలిగినట్టయితేనే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం అనుకూరుతుందని చెప్పని గౌరవ చైర్ ద్వారా మీకు మనం చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తుమ్మడియట్టి బ్యారేజ్ దగ్గర శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది అక్కడ లొకేషన్ కాదు, ఇది వారదా మీద కట్టాలని ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే అక్కడేం పనులు జరగలేదు, కానీ ఒక నిర్ణయం ఆన్ పేపర్ ఇప్పుడు మా ప్రభుత్వానికి అది వారసత్వం వచ్చింది. తప్పనిసరిగా మీ సూచనలు పరిగణలోకి తీసుకొని ఒకసారి ఎగ్జామిన్ చేసి వీలైనంత వరకు తుమ్మడియట్టి దగ్గరనే పనులు మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 40